చెయ్యక దీవించండి. అమ్మా, ఈ రాత్రి జాగ్రత్తగా 2 మాటలు వినండి. దేవుడు అనగానే ఆశీర్వదించేవాడు అని అర్థం, అంతే కదా. దేవుడికి మహా సంతోషం ఏమిటంటే మనల్ని ఆశీర్వదించడమే ఆయన గొప్ప సంతోషం. మనం దరిద్రులుగా ఉండడం, శాపగ్రస్తులుగా ఉండడం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని, ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటాడు. చూడండి, అవ్వని ఆదామును దేవుడు కలుగు చేసినప్పుడు వారిని ఇలాగూ ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని వారిని ఆశీర్వదించాడట. మీరు దరిద్రులుగా ఉండడం నాకు ఇష్టం లేదు, మీరు ఫలించి అభివృద్ధి పొంది దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మరి ప్రయాస, కష్టము, బాధ, రోగము, శాపము దేవుడిచ్చాడా, వారు కొని తెచ్చుకున్నారా? వారే చేతులారా కొని తెచ్చుకున్నారు. అవునా కాదా? మనం కూడా చాలాసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని దరిద్రం, కొన్ని శాపాలు మన చేతులారా మనం తెచ్చుకుంటున్నాం, అంతే. దేవుడు మనల్ని పిలిచిన పిలుపును ఒక్కసారి మీరు ఆలోచిస్తే, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలని దేవుడు పిలిచాడట. అదేంటి పాస్టర్ గారు, మరి నాకేమో దేవుడు ఇలా పిలిస్తే మరి నాకు ఎప్పుడు దరిద్రమే, చాలాసార్లు నా జీవితంలో సుఖం అంటూ నేను అనుభవించలేదు, నేను ఏది చేయబెట్టినా అది దరిద్రమే వస్తుంది, నష్టాలే వస్తున్నాయి, పొలం వేసుకుంటే పొలములో నష్టమే, ఏ వ్యాపారం చేసినా నష్టమే, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎందుకు ఎలా జరుగుతుంది అనేటువంటి సందేహాలు మీలో చాలా మందికి రావచ్చు. ప్రియులారా, ఎంతకీ ఆశీర్వాదం అనేటువంటిది ఏమిటి? ఒకసారి ఆలోచిద్దామా? స్తోత్రం చెప్పాలి. మనకు ఆశీర్వాదము అనగానే డబ్బులు, ఆశీర్వాదం అనగానే గుర్తొస్తాయి డబ్బులు. డబ్బులు ఏం చేసుకొని వస్తావు? ఏం చేసుకుంటావు డబ్బులు? ఒకసారి మీరు ఆలోచించండి. మరంట ఒక అబ్బాయి ప్రార్థనలో కూర్చున్నాడంట, దేవుడు నాకు ప్రత్యక్షమైతే నేను ఏదైనా ఒక వరం అడగాలి అని. కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ప్రభు తనకు ప్రత్యక్షమయ్యాడు. నా కుమారుడా, నా కొరకు ప్రార్థన చేసావు కదా, నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు అని ఆ గుడ్డోని అడిగినట్టు అడిగాడు. ఇంటి కూడా గుడ్డోని కూడా అదే అడిగాడు కదా, నా ద్వారా నీకేమి కావాలని కోరుకుంటున్నావంటే గుడ్డోడు అడిగాడు, నాకు కనుదృష్టి ఇవ్వండి అని. ఈడేం అడిగాడు తెలుసా? ఈడేమడిగాడంటే నేను పట్టిందల్లా బంగారం అవ్వాలని కోరుకున్నాడంట. నేను కోరుకున్నాడు, నేను పట్టిందల్లా బంగారం. ఆలోచించు, మరి దాని ద్వారా బ్రతికేస్తావా? అదే నీ జీవితానికి ఆశీర్వాదమా అంటే ఇంకా అంతకంటే మరి ఎక్కువైన ఆశీర్వాదం ఏముంటుంది ప్రభువా? ఈ లోకంలో డబ్బు లేని వాడిని ఎవడు లెక్క చేస్తాడు ప్రభువా? బంగారం ఉంటే పొలాలు కొనేస్తాను, బంగారం ఉంటే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది, నేను నా ఇష్టం వచ్చినట్లు ఏదైనా చేస్తాను ప్రభువా. ఎవడైనా ఎంతటి వాడైనా నా కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేసుకుంటాను, నేను పట్టిందల్లా బంగారం చేసేటట్టు ఆ వరం ఇవ్వండి తండ్రి అన్నాడట. సరే నీ ఇష్టం, ఇచ్చాను పో అన్నాడు. వెంటనే ఆడు, ఒక్క నిమిషం ఆగు ప్రభువా, ఒక్క నిమిషం ఆగు, వెళ్దు కానీ నీకు చిన్న పని ఉంది అని అక్కడ ఒక రాయి ఉంటే చిన్న రాయిని పట్టుకున్నాడు. పట్టుకుని తల మెరిసిపోతుంది బంగారం, ఒరిజినల్ బంగారం అనమాట. ప్రభువా బాయ్ నీకు వెళ్ళి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. కానీ డబ్బులు వచ్చిన తర్వాత దేవుడికి ఏం పని? ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మగారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది, వాళ్ళ ఆయన ఏదో వరం తీసుకుని వస్తాడని. ఏడమే అన్నాడు. అంటే అమ్మ వచ్చేసావా అని ఆమె వచ్చింది.
వచ్చిన తర్వాత ఏంటయ్యా దేవుడిని కనిపించాడా, ఏమైనా వరం ఇచ్చాడా అని అడిగింది. అడిగితే ఎందుకు ఇవ్వలేదు, పట్టిందలా బంగారం అయ్యే వరం ఇచ్చాడు అంటే నన్ను నమ్మమంటావా అనిందా. భారీ కదా, ఆ స్వతంత్రం ఉంటుంది. బలిదానమే ఇచ్చాడే అంటే ఏదైనా దీన్ని పట్టుకో అంటే మొత్తం మీద ఆమె తినే కంచాన్ని పట్టించింది. కంచం అంతా గదగదగదగదగదగదగా మెరిసిపోతుంది. ఇక కంచం అయిపోయింది కాబట్టి ఇక అన్ని గ్లాసులు, చెంపులు, బిందెలు, బీరువాని, మంచాన్ని అన్ని పట్టించేసింది. పనిలో పని అన్ని పట్టుకున్నాడు. అంత ఇల్లంతా బంగారమే. ఇవి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆనందానికి అవధులు లేవు. వాళ్ళ ఒకగానొక కూతురు అంట లేక పుట్టింది. ఆ అమ్మాయి బయటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళింది. వచ్చేసి ఇంటికి వచ్చిన వెంటనే డాడీ ఎక్కడికి వెళ్ళావయ్యా అని పట్టుకుంది. పట్టుకున్న వెంటనే కదలతల పిల్ల ఏమైంది, బంగారం ముద్ద అయింది. అదే శిలా విగ్రహం అయింది. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఎవరైనా ప్రాణంతో ఉన్న బిడ్డ బంగారం శిల అయితే సంతోషమా? ఓ దేవుడు, ఓ నాయన కదలలేదయ్యో అని ఏడ్చాడు కాసేపు. ఏడ్చిన తర్వాత ఏం చేద్దాంలే, ఆఖరి ఓ ముద్ద అన్నం పెట్టరావే అన్నాడు. ఆ బంగారం డేక్షాల అన్నం వండి, బంగారపు చట్టిలో అన్నం వండి, చక్కగా కూర వండి బంగారం పల్లెలు పెట్టుకొని వచ్చి అడిపించింది. అడిపిస్తే ఏడ్చున్నాడు కదా, చాలా కాలం అయింది కదా అన్నం తిని, ఓ ముద్ద అన్నం తిన్నామని అలా కలుపుకునేసరికి అన్నం ఏమైంది. ఒక డౌట్ వచ్చింది, ఈ సైతాన్ గాడు నా కూతురుని పట్టుకున్నాడు, బంగారం అయింది. అన్నం పట్టుకున్నాడు, అన్నంతో సగం బంగారం. నన్ను పట్టుకుంటాడు, నేను కూడా బంగారం అవుతాను, నువ్వు వద్దు నీ బంగారం వద్దురా అని అంతు లేకుండా పోయిందట. ఎందుకంటే వీడు బంగారం చేసే భర్త దగ్గర ఉండే బదులు కూలనాలు చేసుకునే భర్త దగ్గర ఉండడం మేలన్నీ వెళ్ళిపోయింది. మీకు ఎవరికైనా అలాంటి వరం కావాలా? చెప్పరేంటమ్మా, ఏం దరిద్రం అది. డబ్బు ఆశీర్వాదం అనుకుంటున్నారా? డబ్బే కాదు, ఆశీర్వాదాలలో కొన్ని రకాలు చెబుతారు. దేవుడిచ్చే ఆశీర్వాదములో నెంబర్ 1 ఆశీర్వాదం ఏమిటంటే రక్షణ. ఏంటి చెప్పండి, రక్షణ ఆశీర్వాదమా? అదేంటండి అని అంటారా? ఒక్క మాట చెప్తాను, రక్షణ లేకుండా ఎవడైనా పరలోకానికి వెళ్తాడా? నిత్య జీవాన్ని సంపాదించుకోగలడా? లోకం పుట్టిన మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. ఎవరి వ్యాచి? యేసు రక్తములో తన పాపములను కడుక్కున్న వారు. ఇంకా ఒక మాట చెప్తాను, ధనవంతుడు చచ్చిపోయాడా? రాజును చచ్చిపోయాడా? పేదవాడు. వీళ్ళిద్దరూ చచ్చిపోయిన తర్వాత ఆత్మలు వెళ్ళిపోయినాయి అంటారా? ఒకడు పాతాళానికి వెళ్ళాడు, ఒకడు పరదేశంలోనికి వెళ్ళాడు. ఆ పాతాళంలోనికి వెళ్ళినప్పుడు వాడు అడుగుతాడు, ఓ అబ్రహామా, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని అడిగాడు. ఏం లేదు నాయనా, నీ మనస్సుకి ఇష్టమైన సుఖాన్ని నువ్వు అనుభవించావు. ఏం సుఖం అది? నీకు అర్థమవుతుందా బాయ్? తినాలంటే తిన్నావు, తాగాలంటే తాగావు, అద్దుపొద్దు లేదు. అద్దుపొద్దు లేకుండా నీ మనసుకి ఇష్టం వచ్చినట్లు చేసావు. అందుకు నీకు వచ్చిన శిక్ష ఏమిటంటే వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు అని చెప్పాడా? మరి ఏం చెప్పాడు? నీ మనసుకి ఇష్టమైన దానిని చేసావు. అతడు దేవునికి ఇష్టమైంది చేశాడు. అంతే తేడా. స్తోత్రం చెప్పాలి. అందుకని అక్కడికి వెళ్ళాం. ఓకే, అక్కడ తప్పించుకోవడానికి వీలు లేదు. అయితే అతను నాకు మాట అడిగాడు. ఏమడిగాడంటే, ఒక చుక్క నీళ్ళని నాలుక మీద అద్దడానికి లాజర్ను పంపించమన్నాడు. ఇక్కడ అలా పిండితే నెయ్యి కారేటట్లు తిన్న వ్యక్తి అక్కడ ఏమడిగాడు? ధర్మం, నీళ్ళు దొరికినాయా? దొరకలే. వీడు దరిద్రుడా ఐశ్వర్యవంతుడా? చెప్పండి. వీడి కంటే పెద్ద నిష్ఠ దరిద్రుడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా?
అసలు ఐశ్వర్యవంతుడంటే ఎవడో ఆ లాజరు కదా. లాజర్. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీకు అర్థమైందమ్మా? మనోళ్ళు అంటుంటారు కదా, సీన్ తిరగబడిందని. చచ్చిన తర్వాత సీన్ ఏమైంది? తిరగబడింది. ఈడు చుక్క నీటి గతి లేని దరిద్రుడయ్యాడు. అతడు యుగ యుగాలు సుఖ సంతోషాలతో బ్రతికే నిత్య జీవములో ప్రవేశించాడు. అతడు ఆశీర్వదించబడిన వాడు, అనగా రక్షింపబడిన వాడు. మీరు చాలా మంది అనుకుంటున్నారేమో, భూస్వాములను చూసి, డబ్బులున్నటువంటి వారిని చూసి, నా బతికేంటి, నా జీవితం ఏంటి, చాలీసాలన సంపాదన, చాలీసాలన ఇదేంటి నాయనా అని గమనించు. నీవు పరలోకములో నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు, లేని ఎడలు నేను మీతో చెప్తాను, వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. నీ కొరకు శ్రేష్టమైన రాజ్యము సిద్ధపరచబడింది. ఆమె ఇంటి నిద్రపోతున్నారా? హల్లెలూయా. మరి దిగులు పడుతున్నావా? అప్పులే ఉన్నాయా? ఇంటికెళ్ళి దిగులు పడండి, చర్చిలో దిగులు పడకంటే మంచిది కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ ముఖాలు చూస్తే నాకు అర్థం. ఒక్కొక్క అమ్మ ఇలా పెడతాను అందరికి, అమ్మ దిగులుగా ఉంటాం అట్లా పెడితే. మీరు ఇంటికెళ్ళేసరికి మీ ఆయన ఇలా ఉన్నాడు. ఓ మనిషి ఏంటి, ఏం అలా ఉన్నావు, ఏమైంది నిన్నే? ఓ దున్నపోతా అంటారా? పల్లెటూళ్ళు అదే కదా పిలుస్తారు. ఎంత అంటారా? దున్నా. ముద్దుగా ఏదో పిలుస్తారంటే ఏమని పిలుస్తారు? అలా ఆయన ఓ మనిషి అంటారా? ఏమంటారు చెప్పండి. ఓ మనిషి కాక దున్నపోతం చేసుకుంటారు ముద్దుగా. అప్పుడో లేదు అయ్యో, ఓ మనిషో దొన్నో ఎద్దో, ఓ ఏంటా ఎద్దు పలకడు అనుకుంటూ చక్కగా ప్రేమించుకునేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది కదా. ఏంట్రా ఎక్కడున్నావు? ఎరా కిషోర్, సూరి భర్తను పట్టుకుని అరే ఎవరు పిలుచుకోండి కదా. ఆడేమో కాదు బంగారం, అమ్మ బంగారం పిలుస్తుంటే సిద్ధి వస్తుంది నాకు వారికి పట్టుకొని. ఏనాడే నేను అమ్మను బంగారం అన్నాడా? తిన్నావా బంగారం అని అమ్మని ఎప్పుడన్నా అడిగాడు? వీడు అడగడం ఇమ్మన్నాడు. సరే నాకు ఎందుకు టైం అయిపోతుంది. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రశాంతత ఎక్కడుంటుందో, ఏ హృదయంలో ఉంటుందో వారు ఆశీర్వదించబడిన వారు. ఓకే, నేను చెప్పాల్సిన విషయాలు నేరుగా ఉన్నాయి, ఊరికే చెబుతున్నాను. నేను ఇంకా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటుందో చూశారు. భవిష్యత్తు జ్ఞానాన్ని గురించి జ్ఞానం ఉంటుందే, వాడు ఎవడు చెప్పండి? ఆశీర్వదించబడిన వాడు. ఇంకా చెప్పనా, శుభ్రంగా ఏది పెడితే తిని అరిగించుకునేవాడు ఉంటాడే, ఆడు ఆశీర్వదించబడినవాడు. స్తోత్రం చెప్పాలి. ఏది పెడితే అది తిని చక్కగా అరిగించుకునే అక్కడ చూసారా? ఈ పెద్ద వాళ్ళు కోటీశ్వరులు అందరూ తినాలన్నట్టు వాడికి ఎంత ఆశ, దాన్ని తినలేడు, తింటే అరగదు. ఇంకొక మాట చెప్పనా, పడుకోగానే నిద్రపోయాడు ఉంటాడే, అది చాపో బెడ్డో అవసరమైతే కండో పరుచుకొని పడుకుంటాడు, గట్టి మీద తక్కువ నిద్రపోతాడు. ఆడు ఆశీర్వదించబడినాడు. అవునా కాదా? మీరు అనుకుంటున్నారా అదేంటన్నయ్య మాకు నిద్ర పట్టట్లేదంటే మంచి ఏసీ రూమ్ ఉండి మంచి మెత్తగా బెడ్ ఉంటే ఏమా నిద్ర పట్టుకుని పిచ్చోడా, మంచి వాల్కేర్ పెట్టిన రూమ్ కట్టించుకోగలవు, ఏసీ రూమ్ పెట్టుకోగలవు, మంచి మెత్తగా బెడ్ వేసుకోగలవు, నిద్ర ఎవడిస్తాడు? నిద్ర రాకపోతే మనం బ్రతికేమో తెలుసా? అటు
ఇటు వేసి అటు తల్లి ఇటు తల్లి. అమ్మో ఏదమ్మా రాలేదమ్మా. ఒకవేళ మధ్యరాత్రులు లేచేవంటే అందరు కొరకు పెట్టిన పోతుంటారు కదా. ఈడంత దరిద్రుడు ఇంకోడు ఉన్నాడా? అర్థమవుతుందా మీకు? ప్రశాంతంగా బిడ్డలను కలిగిన వాడు ఆశీర్వదించబడిన వాడు. భార్యాభర్తలు ఒక దగ్గర కూర్చొని నవ్వుకుంటూ సంతోషంగా ఓయ్ నిన్నే ముద్ద టీ కొంచెం పెట్టించనా అని అడిగే భార్య ఉంటే ఏంటంటే దాని పేరు ఆమ్లెట్ వేసిన వెంటనే నువ్వు తిన్నావా నేను తింటాను లేదా మాత్రం ముందు నువ్వు తిన్నా ఇలా చూద్దాను కట్ చేయి నువ్వు తిన్నాను నువ్వు చాకరీ చేసేదాన్ని అని సగం కట్ చేసి భార్యకి వేసే భర్తున్నాడే. ఆ ఇల్లు దున్న తాగినట్టు తాగి సీసాలు హలో ఆ మనిషి తినలేదా పరిస్థితి ఏంటని అడగనటువంటి కొంప అది ఆశీర్వదించబడినట్లా చెప్పరేంటండి? మనిషి తలనొప్పి చాలా పడుకొని మోరుగుతుంటే పట్టించుకొని కొంప అది ఆశీర్వదించబడినట్లా. ఇలా చెప్పుకుంటే వందలు. నేను ఇప్పుడు నిజముగా మిమ్మల్ని మాట్లాడుకుంటాను. ఆశీర్వదించబడాలని నాకు ఉందన్నయ్యా, నాకు నా దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. నేను 3-4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇప్పుడు నేను వస్తూ అభిషేకించబడిన తైలం తీసుకొని వచ్చాను. ఆ తైలపు సీసాలు కానీ మీరు కొన్నారంటే మీ జన్మ ధన్యమైపోయి ఆశీర్వదించండి. ఎంతమంది కొట్టారు? ఎంత నేర్చుకున్నారు? గుర్ర పని చేస్తున్నా మీకు. చెప్తే సేదయ్యే కచ్చిబుల్లో ఆశీర్వాదం ఉంది, కొబ్బరి నూనెలో ఆశీర్వాదం ఉంది. అడుగడుగుడుగా ఆ చాప మీద అంట, ఆ చాప మీద ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడంట. ఇంకా అయ్యో చేశారని చేస్తుంటారు వీళ్ళు. ఎంత నేర్చుకున్నారు చేతులు? బుర్ర తక్కువలుగా, వాక్యం తెలియక బుర్ర తక్కువలు అయిపోతున్నారా మీరు? ఆశీర్వాదం ఎలా వస్తుందో నేను 4 మాటలు చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోతానే. ఇప్పుడు కచ్చిపులు ఉంది కదా, నూనె షాపులో ఏ తింటానా కొనుక్కునే వాళ్ళే. మీరు ఎప్పుడు కానుకలు ఎవరైనా ఆ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. మేము నిలువున బస్సు నుండి చావులను చస్తాం కానీ వాక్యాన్ని మాత్రం ఒక్కరగా బోధించడం. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? అవసరమైతే కూలి నాలుగు చేసుకొని బ్రతికి సేవ చేస్తాం కానీ ఈ దొంగ పనులు మాత్రం చేయలేం. మిమ్మల్ని మోసగించలేము. గమనించాలి. ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఎలా ఇస్తాడో ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. అతడు ఎక్కడికి వెళ్ళవలెనో మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలు వెళ్ళెను. చాలు, దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? ఆశీర్వదిస్తానని చెప్పాడు. నువ్వు ఆశీర్వాదకరముగా ఉండు అని కూడా మాటిచ్చాడు. ఆశీర్వదించబడడం వేరు, ఆశీర్వాదకరముగా ఉండడం వేరు. ఆశీర్వదించబడడం అంటే నా సొంతం అని,
మనశ్శాంతి కానీ, ఆరోగ్యం కానీ, బిడ్డలు కానీ, ఆస్తిపాస్తులు కానీ, ఇవన్నీ కూడా నాకు సంబంధించినవి. ఆశీర్వాదకరముగా ఉండడం అంటే నేను ఇతరులకి వెళ్ళి నేను వారికి ఆశీర్వాదకరముగా మారడం. అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. ఇద్దరు ఇడిపోయారు, వాళ్ళని కలిపితే నేను ఎవరిని? వారికి ఆశీర్వాదం. హల్లెలూయా. అవును కదా? ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, వేరే పక్కన పెట్టి. ఇప్పుడు దేవుడికి లోబడి ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే వెళ్ళాడట. ఇక్కడ ఆశీర్వాదం ఎందులో ఉందని మీరు గ్రహించాలంటే దేవునికి లోబడుటలో ఉంది ఆశీర్వాదం. అర్థమైందా మీకు? హల్లెలూయా. లోబడ్డావా? అసలు ఈ కుటుంబాన్ని చూస్తే ఇది లోబడే కుటుంబం. ఏ కుటుంబం? లోబడే కుటుంబం. అబ్రహాం ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. మీరు ఎక్కడైనా చూడండి, అబ్రహాము ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో, ఎంత గడ్డు పని చెప్పినా అబ్రహాము లోబడతాడు దేవుడికి. అంతే. స్తోత్రం చెప్పాలి. నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువుని, రక్త సంబంధులు విడిచిపెట్టి రమ్మనడా? వచ్చేసాడు, లోబడ్డాడు. ఏం మాట చెప్పునా? వాళ్ళ ఆవిడ ఒకసారి కుదురేసి పని చేసింది. శారమ్మ ఏ కుదురేసి పని చేసిందంటే, ఏమయ్యో నిన్నే ఓ మనిషి అని పిలిచింది ఒక రోజు. ఏంటే అన్నాడు. అంటే ఏం లేదు, ఒక కొడుకు పుట్టాడు అనుకో, నీ కొడుకు అంటారా నా కొడుకు అంటారా? మీరు ఎవరైనా చూడండి, మీరు ఎవరు అమ్మాయి అంటే ఏం చెప్తారు? అమ్మ పేరు చెప్తారా, నాన్న పేరు చెప్తారు? పుట్టింది ఎవరికే? అదే విచిత్రం. అంటే నిండు నెలలో మోసేదేమో అమ్మ, వీడు చెప్పేది ఎవరినే? ఎవరబ్బాయి అంటారు? పలానా అబ్బాయి. ఇప్పుడు నేనున్నాను అనుకో, మా ఊరు వెళ్ళాను అనుకో, ఓ వెంకటేశ్వర అబ్బాయి అంటారు. అంతే కదా? నన్ను కూడా అడిగారు, ఎవరబ్బాయి? వెంకటేశ్వర కొడుకుని అంటారు. వినాలి. అది ఒక రహస్యంలేండి. తండ్రి నడుములో నుండి తల్లి గర్భంలోకి వచ్చి బయటకు వస్తాడు కాబట్టి ఇది ఎవరి పేరు చెప్తాడు? తండ్రి. తండ్రిలో నుంచే వస్తాడు కొడుకు. స్తోత్రం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈ గర్భసంచి ఒక కాపుదల నుంచి అద్భుతమైన దేవుని సృష్టి. అందులో నుంచి వచ్చినటువంటి ఆ పురుషుడిలో నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డ ఈ తల్లి గర్భంలో ఎదుగుతారు 9 నెలలు. అంతే. స్తోత్రం చెప్పాలి. అది రహస్యాన్ని వేరే సంగతి. ఒక రోజు ఇలా అడిగింది, నీ కొడుకే కదా అంటారు, అయితే ఒక మాట అండి, కాదని మాకే అని. ఏంటంటే ఏం లేదు, మన ఇంట్లో హాగర్ అనే అమ్మాయి ఉంది కదా, ఎంత మంచి పిల్లలో అవునా, అసలు ఎంత బుద్ధిమంతురాలో. అసలు నిజంగా చెప్పాలంటే మన దగ్గర 1000 మంది పిల్లలలో కూడా అదే మంచిదే అని చెప్పింది. మరి ఏం చేద్దాం? ఏం చెప్పాను? ఏం లేదు కానీ దాన్ని చేసుకో, దానికి కొడుకు పుడితే నీ కొడుకు ఎంత దేవుడికి హెల్ప్ చేద్దాం. ఓకే, నేను ఎప్పుడు ముసలాన్ని పుట్టడో దేవుడు మళ్ళీ వాగ్దానం చేసిన వాడు నా మాట తప్పాడు అనుకుంటారు ప్రజలు. ఈ కుర్రదాన్ని చేసామనుకో, కొడుకు పుట్టాడు అనుకో, అప్పుడు ఆ కొడుకే అంటాడు. అంటే ఈ భక్తుడైనా నోరుమోయ్, పనికి మాలిందానా, ఏం ఆలోచన చేస్తున్నావు? దేవుడు నీ ద్వారా ఇస్తానన్నాడు, దాన్ని ఎలా చేసుకుంటాను అని అలా చేసుకుంటావా అన్నాడు. మీరు అక్కడక్కడ ముసలోళ్ళు కనపడతారు మనకి, తాతో పెళ్లి చేసుకుంటావా అన్నాం అనుకో, పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావు? నా వయసు ఎంత, నీ వయసు ఎంత, నన్ను చేతుల్లో ఆడతావా, ఈ వయసులో నాకు పెళ్లి కావాల్సి వచ్చిందా అంటాడా? ఏమంటాడు? నాకే ఎవడు ఇస్తాడే అంటే ఇస్తే చేసుకోవాలనే. అవును కదా? ఈ ముసలోడు కూడా పళ్ళు రాలిపోతాయేమనుకున్నావా, నాకు పెళ్ళేంటి అని అన్నారా? చేసుకున్నాడండి, చేసుకున్నాడు, తక్కువ కడుపు వచ్చేసిందండి. నాకు ఎలాంటి వాళ్ళకి త్వరగా కడుపులు వస్తాయి ఏంటో తెలియదు. అవునా కాదా?
బుద్ధి గడ్డి తిన్న వాళ్ళకే కడుపులు త్వరగా వస్తాయి. కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టిన తర్వాత వాడు పెద్దోడు అయ్యాడు, తర్వాత ఏళ్ళకు కొడుకు పుట్టాడు. ఏళ్ళకు పుట్టిన తర్వాత ఆ కొడుకు గిట్టక వాడు అసలుకి అడిగాడు. వీడు పొద్దున్న లేస్తే ఈ ఇసాకులు పొద్దుగూకులు తంతున్నాడు, కొడతున్నాడు, చేతులు ఆడుతున్నాడు, రకరకాల పిచ్చి పనులు చేస్తున్నాడు. పాప లేక పుట్టిన కొడుకు కదా శారాకి ఏమయో నిన్నే ఓ మనిషి అని లేచింది. వా రతన ఇళ్లలో అప్పుడే ఆ సౌతులు పోట్లాట అంటారు, సౌతులు పోట్లాట. అది దాని కొడుకును పంపించేసే అని. అప్పుడు ఏంటి నువ్వు అనేది ఏంటి పంపించమంటావా? అప్పుడు వెళ్ళి మోకాళ్ళ నుంచి ప్రభువా చూడండి ఆయన ఆ పెద్ద కొడుకుని పంపించమంట. ప్రభువా నా తండ్రి అని కన్నీరు మున్నీరు అవుతున్నాడట. ప్రభు ఏమన్నాడంటే అబ్రహాం ఏమన్నాడు? దేవుడు కూడా భలే జోకులు వేస్తాడు తెలుసా మీకు? అప్పుడు శారా చెప్పినప్పుడు నాతో ఏమన్నా చెప్పావా? తండ్రి ఇది పెళ్లి చేసుకోమంటుంది, ఈ పనికి మాది ముసలిదే, ఈ ముసలోడిని నువ్వన్నా చెప్తావా శారాకి అని అన్నావా? అన్నా. నీ భార్య చెప్పింది నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు నీ భార్య ఏముంటుంది? పంపించేసి నన్ను పెడతావు మధ్యలో పెద్ద మనిషిగా. అదే చూసా దేవుడు ఎలా తప్పించుకుంటాడా? నీకు అర్థమైందా? నన్ను పెద్ద మనిషిగా పెడతావేంటి? అక్కడ ఎంత ఆశ్చర్యం వేసిందో. విపరీతమైన ప్రేమ. దేవుడేమో పంపించమన్నాడు, నేను సాక్షణంగా పంపించేసాడు. కొన్ని పొరపాట్లు చేస్తాం, ఆ పొరపాట్లు ఖచ్చితంగా కట్ చేయాలి. దేవుని వాక్యముని గర్భించినప్పుడు, దేవుని వాక్యమునితో మాట్లాడుతున్నప్పుడు నీ శరీర సంబంధమైనది ఏదైతే నీకు అడ్డుగా ఉందో నీ ఆశీర్వాదాన్ని దాన్ని నరికి పడేయాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడచ్చు. అర్థమవుతుందా మీకు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష. మరి బాప్తిసం పొందావా? లోబడతావా? నువ్వు ఆశీర్వదించబడతావు. అర్థమవుతుందా? దేవునికి లోబడిన వ్యక్తి అబ్రహాం. సరే, అతను అలా పక్కన పెట్టేసి, తండ్రి దేవునికి లోబడితే కొడుకు తండ్రికి లోబడే కుటుంబం అని స్తోత్రం చెప్తాను. ఆమేన్. ఈ కుటుంబమే లోబడే కుటుంబం. ఈ కుటుంబమే లోబడే కుటుంబం. 17-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు నాన్న నిన్ను బలిస్తానంటే 2 చేతులు వెళ్ళి కట్టేసి అన్నాడు. ఒకటే మాట. 117 సంవత్సరాలు వృద్ధులకి 17 సంవత్సరాలు కుర్రోడు దొరుకుతాడంటే పరిగెడితే మరి ఇతనే వెళ్ళి లొంగిపోయాడు తండ్రికి. ఇచ్చేసుకోబోయా, నువ్వు మొక్కుబడి చేసుకున్నావా? దేవుడు నీతో మాట్లాడాడా? అయితే నేను నీకు లోబడుతున్నాను, నీ మాటకి లోబడిపోయాడండి. ఈ రోజున తల్లిదండ్రులకి పిల్లలు లోబడుతున్నారా? మరి వద్దురా దొద్దురా, అది రాచేసిరా, దాన్ని అలా ప్రేమించావు అబ్బాయా, మనకు వద్దున ఆయన అంటే దాని చేస్తావా? గట్టి ముందు ఆకుంటావా? గమనించండి, చచ్చిపోతావులే. అమ్మాయి వద్దమ్మా, అది బేవర్సోడమ్మా, పనికి మాట్లాడంట అమ్మాయా, వద్దంటే నీకు తెలుసా చాలా మంచి అని చేసుకోకపోతే చస్తానంటుంది. లోపడుతుందా ఈ పిల్ల? అర్థమవుతుందా? ఈ పనికి మారిన పిల్ల ఎంత బుద్ధి లేదంటే నరైందమ్మా. అన్న పుస్తకం ఇచ్చాడు. మన పుట్టినరోజుకి నాకు కేక్ కట్ చేశాడు. మొన్న అసలు చెప్పు తెగిపోతే కుట్టించాడు. ఇదేనా? దీని చూసి ఆకర్షించబడ్డావా? బుద్ధిలేదనా? మీ నాన్న మీ అమ్మ నీకు చేసి నీకు గుర్తున్నాయా? జీవితాలు నీ కొరకు త్యాగం చేస్తే గుర్తుందా? అదంట బ్యూటీ పార్లర్, అదేంటి
ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ పెట్టించాడంట ఈ పనికి మాలిన దానికి, దాన్ని గుర్తు పెట్టుకుంది. వాడంట ఆ రోజు బస్సు రాకపోతే, కాలేజీ బస్సు రాకపోతే బండి ఎక్కించుకొని బ్రేక్ వేసుకుంటూ తీసుకెళ్ళాడంట, అది గుర్తు పెట్టుకుంది. అర్థమైందా మీకు? ఒక్క స్నేహితుడు ఒక్కసారి మేలు చేస్తే అంత గుర్తుంచుకున్నాను. తల్లిదండ్రులు 100 సార్లు మేలు చేశారు నీ కొరకు, వారి ప్రాణాలను తెగించి నిన్ను కన్నారే, అది గుర్తు రావట్లేదా? ఈ కుర్రవాడు తన తల్లి ప్రేమను గుర్తు చేసుకొని తల్లిదండ్రులకు లోబడిన వాడు. అందుకనే ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తే అతను క్రమక్రమముగా అభివృద్ధి చెందేదట. స్తోత్రం చెప్పాలి. ఇంకో మాట చెప్పనా మీకు? 2 చేతులు చెప్పగలరా? పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం కూడా ఒకసారి చదువుతల్లి. పనిలో పని. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు, ఎవరికమ్మా? ఎవరమ్మా? సారా. వాళ్ళ పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? స్తోత్రం చెప్పండి. వాళ్ళు వచ్చేటప్పటికే ప్రభు పిలిచేటప్పటికే 75 సంవత్సరాలు అబ్రహాముకి. ఆమెకు 65 సంవత్సరాలు. 65 అంటే ఒక 20 సంవత్సరాలకి, ఆ వయసు 20 సంవత్సరాలకి పెళ్ళైంది అనుకుందాం. ఆ వయసు 20 పెళ్ళైంది అనుకుందాం. 65 అంటే అప్పటికే ఎన్ని? 45. 45 ఒక 25 ఎన్ని? 75 సంవత్సరాలు. 75 25 45 70 సంవత్సరాల వయస్సులో ఇంత సీనియారిటీ ఇల్లాలు భర్తకు లోపడతారా? పెళ్ళైన కొత్తలో ఏమన్నా లోపడతారేమో కానీ 2 పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంట? ఎందుకు అలా అరుచుకుంటా? గొడ్డొచ్చినట్టు అసలు ముదిరిపోయే ముందుగా వినరో భర్తల మాట. అవునా కాదా? మనం మాట్లాడుకుని చెప్పు. అదే మీరు చెప్పండి అమ్మ. అబ్బాయి మీరు చెప్పండి. అసలు సీనియారిటీ ముదిరేస్తుంది, పాచుకుపోయిందంట.